మనకి కాశ్మీర్తో ఎలా ఇష్యూ ఉందో వీళ్ళకి బార్డర్ దగ్గర ఇష్యూ ఉందన్నమాట. గుండెలో దడబొట్టేస్తుంది నాకు. బార్డర్ దగ్గర ఫుడ్ ఎలా ఉందో ట్రై చేద్దాం. పాకిస్తాన్ కరెన్సీ కన్నా మన కరెన్సీ చాలా విలువైంది అనమాట. తాలిబాన్లతో అయితే ఫోటోలు అయితే తీసుకునేసి వచ్చినాను. పెట్టి కస పొడొస్తున్నారు. లోపల ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వాడికి తగిలి వాడు చచ్చిపోతాడు, రక్తం వస్తుంది. మా దేశంలో మీరేం చేస్తున్నారని చెప్పి 30 లక్షల మందిని కొట్టి తరిమైనారు. మన శత్రు దేశం నుంచి ఉన్న భయ్య దొంగనాయాలనే ఉన్నాడు. మరి ఏమైనా చేస్తాడో ఏమో ఏం తెలియట్లేదు నాకైతే. ఇండియన్ స్టైల్లో నాకు వస్తున్న స్పెషల్గా చేసి ఎత్తుకొచ్చినారు. అభిమానం చూడండి అలా ఉంది. ఏమరంటే డబ్బులు అని చెప్పేసి నా చుట్టూరు ఎదురవుతున్నారు అప్పటి నుంచి. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీ పీపుల్ అనమాట. వీళ్ళు ఏ రోజు యుద్ధాన్ని కోరుకోలేదు. పాకిస్తాన్ వాళ్ళ వల్ల వీళ్ళు ప్రతిరోజు సమస్యల ఇబ్బందుల్లో కావాల్సి వస్తూ ఉంది. లారీలు చూస్తున్నారు కదా, ఇవన్నీ పాకిస్తాన్ లోపలికి వెళ్ళే లారీలు అనమాట. చాలా చరిత్ర అయితే ఉంది చెప్పుకోవడానికి. ఇక్కడ కరెన్సీ కూడా ఉంది, పాకిస్తాన్ కరెన్సీ ఉంది, అన్నీ ఉన్నాయి. అందరూ అటు పక్క పిలుస్తున్నారు, రీలేస్ మరి పిలుస్తున్నారు. మీకు ఇక్కడ కొంచెం డబ్బులు అయితే మార్చుకొని చూపిస్తాను పాకిస్తాన్ కరెన్సీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. యువతల పక్క బార్డర్ దగ్గరికి అయితే వచ్చినాము. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఈ లారీలు మొత్తం లోపలికి వెళ్తూ ఉంది. చాలా రిస్క్ అనమాట. చాలా కష్టపడి తీస్తున్నాను. 1 నిమిషం 2 నిమిషాలు కూడా గుండెల్లో భయం వచ్చేస్తూ ఉంది. గుండెల్లో దడబుట్టేస్తుంది నాకు. అరే కార్తీక్, అరే కమాన్ రా అని చెప్పేసి గుండెల్లో దడబుట్టేసినా తీస్తున్నాను. మీకు ఇంకా మంచిగా చూపిస్తాను. కరెన్సీ మార్చుకొని పాకిస్తాన్ కరెన్సీ ఎలా ఉంటుంది ఏంటో చూపిస్తాను. పాకిస్తాన్ కరెన్సీని అయితే మనం మార్చుకుంటున్నాము. చూసుకోండి, లోకల్ కరెన్సీని ఇచ్చినాను. ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ అయితే ఇచ్చినాను. ఇచ్చేసి పాకిస్తాన్ కరెన్సీని అయితే మార్చుకుంటున్నాను. 200 ఇచ్చిన దానికి మనకి ఎంత ఇచ్చినారు? 800 రూపాయలు అయితే ఇచ్చినారు పాకిస్తాన్ కరెన్సీ. దీని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. 800 ఇచ్చినారు. జస్ట్ మా వీళ్ళ కరెన్సీలో 200 ఇచ్చిన. 200 ఆఫ్ఘనీ ఇస్తే మనకి 800 పాకిస్తాన్ కరెన్సీ అయితే ఇచ్చినారు. మీరు చూసుకోవచ్చు, మామూలుగా లేదు. నైస్, ఖుదాఫీస్ బాగుంది. కరెన్సీ తీసుకున్నాను. మరి మామూలుగా ఉండదు 100 రూపాయలు. ఇక్కడ పాకిస్తాన్ కరెన్సీ తీసుకున్నాను. ఇక్కడ జనాలు బార్డర్ దగ్గర అందరూ వచ్చి చుట్టేస్తున్నారు. ఈ పిల్లలు ఏమరంటే డబ్బులు అని చెప్పేసి నా చుట్టూరు ఎదురవుతున్నారు అప్పటి నుంచి. ఏం చేస్తుందో ఏం అర్థం కావట్లేదు. చూడండి, నా దగ్గర లేదు పాప. సో ఇదే అనమాట బార్డర్ దగ్గర ఎలా ఉంది చూడండి. మొత్తం చెనుగులు అమ్ముతున్నారు, ఇంకా బెల్లం అమ్ముతున్నారు, ఇంకా చాలా అయితే అమ్ముతున్నారు. ఫ్రూట్స్ అమ్ముతున్నారు. జనాలందరూ మామూలుగా లేదబ్బా. వచ్చి మొత్తం డబ్బులు అంటున్నారు. డబ్బులు అంటున్నారు. కొంతమంది అయితే మొహం చాటుకుంటున్నారు. కొంతమంది అయితే భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు నన్ను. 1-2 చాలా రకాలు అయితే జరుగుతూ ఉంది. కారులో కూర్చున్న తర్వాత అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పి చెప్తాను మీకు. చాలా విషయాలు చెప్పాలా. ఇక్కడ ఎవరన్నా వింటారని చెప్పేసి కొంచెం భయంగా ఉంది. దీని గురించి చరిత్ర చెప్పాలంటే వింటే మళ్ళీ నేనే సమస్యల్లో పడతాను. नहीं है उधर नहीं है नहीं क्यों नहीं ఇంటే మళ్ళీ నేనే సమస్యలు పడతాను. మన బ్రదర్ ఏమరంటే ఇంతకు మించి తీస్తే చాలా ప్రాబ్లంలు అవుతుందని చెప్తున్నాడు. కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎలాంటి సమస్యలు తగులుకోకూడదని చెప్పేసి. ఆల్రెడీ తగులుకున్న సమస్యలు గంట సేపు నాకు మామూలుగా రాడ్ అవ్వలేదు. బయటికి వెళ్ళి నాకు చెప్తాను, అది ఇక్కడ కాదు. ఇక్కడ ఏదైతే లారీలు చూస్తున్నారో దీని నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వెళ్ళిపోతారనమాట. అందుకని కత్తులు లాంటివి పెట్టుకొని ఉన్నారు. పెట్టి కస పొడొస్తున్నారు. లోపల ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వాడికి తగిలి వాడు చచ్చిపోతాడు, రక్తం వస్తుంది. దాన్ని పెట్టి కనబెడతారనమాట, వీడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అని చెప్పేసి. ఇలాంటి దేశంలో ట్రాక్ చేయడం చాలా కష్టం. అసలు ఎవరికి వెళ్తున్నారని చెప్పేసి. వన్స్ ఎంటర్ అయిపోయినాక, దేశంలోకి ఎంటర్ అయిపోయినాకో ఏదో ఒకటి చేస్తారు. సో కనిపెట్టడం చాలా కష్టం. ఇలాంటి దేశాల్లో కనిపెట్టడం చాలా కష్టం అనమాట. చూడండి ఎన్ని లారీలు ఉన్నాయో. మొత్తం ఎగుమతులు దిగుమతులు బాగా గట్టి జరుగుతూ ఉంది. అక్కడ జనాలు కూడా మామూలుగా లేదు. ఇమిగ్రెంట్స్ లోపలికి వెళ్ళేదానికి 24 hours బార్డర్ ఓపెన్ కదా ఈ బార్డరు. అందుకని చెప్పి బార్డర్కి చాలా ప్రాముఖ్యత ఉంది. చెప్తాను, ఇక్కడ ఖచ్చితంగా సమస్యలు ఇరుక్కుంటా. దాని గురించి మాట్లాడినానంటే వన్స్ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. చీకటి అయిపోయింది. బార్డర్ దగ్గరకు వచ్చే కొద్దికి ఇంకో 2 అడుగులు ఎత్తి పెడితే మనం పాకిస్తాన్ లోపలికి అయితే వెళ్ళిపోతాము. బార్డర్ దగ్గర ఎంత హడావిడిగా ఉందో మీకు చూపిస్తున్నాను. ఎంత హడావిడిగా ఉందో చూడండి. ఫుల్ జనాలు గట్రా. ఇక్కడే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, క్యాబ్లు ఉన్నాయి, జలాలాబాద్ క్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచే చాలా హడావిడిగా నడుస్తుంది అబ్బా ఫుడ్ స్టాల్ మొత్తం. కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఇక్కడే ఉంది. ఇందాక మీరు చూసినారు, కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా చేసుకున్నాం మనం. చాలా షాప్స్ అయితే ఉన్నాయి, చాలా షాపులు అయితే ఉన్నాయి. టీకే చూసుకోబోలే. హాయ్ మన పిల్లలు అయితే పిలుస్తున్నారు, బచ్చగాళ్ళు.
हेलो इंग्लिश इंग्लिश आता उर्दू आता उर्दू आता उर्दू उसका दुकान है तुमका दुकान है अच्छा ठीक है ధన్యవాద్ ధన్యవాద్ చూసినాను పిల్లలు చూసినారు కదా వీళ్ళు దుకాణం అంట అక్కడి నుంచి మనల్ని అయితే పిలిచినారు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అక్కడి నుంచి పిలిచినారు ఇక్కడే వీళ్ళు అంగిడి అవన్నీ పెట్టుకొని ఉన్నారు చిన్న కొట్టులాగా ఉంది ధన్యవాద్ బాయ్ బాయ్ ఇది కుర్రోళ్ళతో ముచ్చట్లయితే ఇక్కడ చాలా వరకు చెప్పినా కదా అక్కడి నుంచి పిలుస్తున్నాడు అంత గద్దున్నాడు వాడు అక్కడి నుంచి పిలుస్తున్నాడు ఇక్కడే చూసుకుంటే కరెన్సీ ఎక్స్చేంజ్ అవుతుంది చూడండి అన్ని చోట్ల కరెన్సీ ఎక్స్చేంజ్ ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి అంగిళ్ళు ఉన్నాయి చాలా రకరకాల ఫుడ్ అయితే ఉన్నది ఆడు చూడండి ఎన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయో చాలా రకాల ఫుడ్స్ అయితే మనం కూడా ఏదో బార్డర్ దగ్గర ఏదో ఫుడ్ ట్రై చేద్దాం మంచి ఫుడ్ తినడానికి అయితే ట్రై చేద్దాం బార్డర్ దగ్గరలో ఉన్న నియరెస్ట్ సిటీ ఏంద్రా అంటే జలాలాబాద్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ బార్డర్కి జలాలాబాద్కి చాలా వరకు సంబంధాలు ఉన్నాయి उसको ले खाने के नहीं एक टेस्ट कर देंगे टेस्ट कर जाएंगे अच्छा ठीक है कहाँ से ఇక్కడ చూడండి బార్డర్ దగ్గర ఫుడ్ కూడా చేస్తున్నారు కాయగా ఫుడ్ అయితే తిందాం ఇక్కడ చాలా మంది జనాలు అయితే కూర్చొని ఉన్నారు మంచిగా చేస్తున్నారు బ్రదర్ అయితే బార్డర్ దగ్గర ఫుడ్ చూడండి ఇది పాకిస్తానీ ఫుడ్ కూడా ఆఫ్ఘాను పాకిస్తాన్ రెండు కలగలిసిన ఫుడ్ మీకైతే చూపిస్తున్నా చూడండి తయారు చేస్తున్నారు ఉడకబెట్టిన నూనెతోనే మళ్ళీ ఉడకబెడతారు అబ్బా ఎడ తినాలో ఏంటో మంచిగా తిందాం తినేసి ట్రై చేద్దాం చూసుకోండి ఒక భయ అయితే హాయ్ హలో సలాం మన భయ అయితే చూసుకోండి బార్డర్ దగ్గర ఉన్నాం మనం పాకిస్తాన్ సే హాయ్ ఇది భయ్య అనమాట మన శత్రు దేశం నుంచి ఉన్న భయ్య ఇక్కడ కలిసినాడు ఇక్కడ తినేదానికి వస్తే ఇక్కడైతే కలిసినాడు చూడండి మనం ఎప్పుడైనా ఆన్ చేయని ఉడజుట్టేస్తారు జనాలు మామూలుగా ఉడజుట్టరు इंडिया से हम इंडिया से हिंदुस्तान है अच्छा समझिए तुम समझे उर्दू नहीं हमको उर्दू नहीं है उर्दू नहीं చూసినారు అదే చెప్పిన మన శత్రు దేశస్తుడు ఉర్దూ కూడా రాదంట మనోడికి ఇక్కడైతే కలిసినాడు హాయ్ బోలేంగే హలో హాయ్ బోలే హాయ్ బోలే హాయ్ ఏం అర్థం కావట్లేదు పిల్లోనికి అచ్చా ఠీకే ధన్యవాద్ శుక్రియా శత్రువులాగా ఉన్న మిత్రుడితో కలిసి తిందాము వద్దంట సరే నేను తింటాను బార్డర్ దగ్గర ఫుడ్ ఎలా ఉందో ట్రై చేద్దాం నా పేరేం తెలీదు కానీ బాగుంది అచ్చాయి బాయ్ బహుత్ అచ్చాయి వద్దంట నాకైతే ఫుడ్ బ్రహ్మాండంగా నచ్చింది ఆయిల్ ఎక్కువ ఉంది కానీ బాగుంది మరి పాకిస్తానీ ఫుడ్ అంటే మామూలుగా ఉండకూడదు ఇది మాత్రం ఉంటుంది మొత్తం ర్యాంపులు ఎక్కిచ్చేస్తా ఇండియా సేవ్ మనోడికి ఉర్దూ రావట్లేదు ఇంగ్లీష్ రావట్లేదు ఏం అర్థం కావట్లేదు అయినా పక్కన కూర్చొని పెట్టుకొని ఉన్నాడు చూడండి హిందీ ఈ తెలుగు तुमको तेलुगु आता तेलुगु नमस्ते कबाब है नमस्ते हमको लैंग्वेज है नमस्ते కొంచెం నీళ్ళు కూడా పెట్టినారు నీళ్ళుగా ట్రై చేస్తున్నా బార్డర్ దగ్గర నీళ్ళు ఏ డ్రింకింగ్ అచ్చా వాటర్ నీళ్ళు కూడా తాగేసిన ఫుడ్ తిన్నా బార్డర్లో మరి మామూలుగా ఉండదు ఇప్పుడు ఒంటరిపైన నేను ఈ బార్డర్ దగ్గరికి వచ్చి పాకిస్తాన్ ఫుడ్ తిన్నా అంటే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అనమాట మామూలుగా ఉండదు ఫుడ్ తిన్నా నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది భయ మనకు ఫుడ్ తయారు చేయించినాడు బాయ్ ఇది ఇలా గడిచింది అనమాట ఒంటరిపైన గుడితో చూసినారు కదా ఇందాక ఆ మిత్రుడు ఇందాక ఎవరైతే చూసినారో అతను పాకిస్తానీ అబ్బాయి అనమాట మీకు చూపించాను కదా బార్డర్ క్రాస్ అవుతున్నారు సో ఎలా ఉన్నారు చూడండి వాళ్ళకి ఉర్దూ రాదు ఇంగ్లీష్ రాదు ఏం రాదు అది మీకు చూపిస్తున్నా ఇట్లా ఉన్నారు జనాలు అని చెప్పేసి ఇక్కడ కాబూలే అది ఇక్కడ ట్యాక్సీలు కూడా ఉన్నాయి అందరూ వచ్చి గోల పెట్టేస్తున్నారు మామూలుగా బార్డర్ మొత్తం ఫుల్ క్రౌడీ బార్డర్ ఉంటుంది ఎప్పుడు చూసినా హడావిడిగా ఉంటుంది
కరెన్సీ, పాకిస్తాన్ కరెన్సీ నేను కారుకి వెళ్ళిన తర్వాత మన రేట్లతో సహా మీకు మొత్తం చెప్తాను. దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాలి, అది కూడా చెప్తాను. చాలా చెప్పాలా ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇక్కడ కొంతమందికి అర్థమైపోతుంది నేను మాట్లాడేది, కొంతమందికి అర్థమైపోతుంది. అందుకని చెప్పేసి నేను కారు ఎక్కిన తర్వాత చెప్తాను. మొత్తానికి సక్సెస్ఫుల్గా బార్డర్ని అయితే మీకు చూపించగలిగినాను. ఏది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్కి. మనమైతే పాకిస్తాన్కి వెళ్ళలేము, కానీ నా వంతు ప్రయత్నంగా బార్డర్ని అయితే చూపించినాను. మేము రిటర్న్ వెళ్తా ఉంటే ఇంకో భయ్య అయితే మన కారు ఎక్కినాడు. ఆడ దిగేస్తానని చెప్పేసి భయ్యని అయితే చూడండి. హాయ్, कहाँ से पाकिस्तान और अफगानिस्तान? पाकिस्तान से अफगानिस्तान आ जाएंगे. పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వస్తున్నాడంట. అది బార్డర్ క్రాస్ కడదేంగే. అచ్చా, బార్డర్ని అయితే క్రాస్ చేసుకునేసి ఆఫ్ఘనిస్తాన్ లోపలికి అయితే వస్తున్నాడంట అతను మన కారుకి వెళ్ళి ఎక్కి నేను అక్కడ దిగేస్తాను అని చెప్పినాడు. కానీ ఎంతసేపు డబ్బులు అని అడుగుతున్నాడు. నాకైతే చెప్తున్నా, అరే బాబు నా దగ్గర డబ్బులు లేవురా నైనా అని చెప్తా ఉండే కూడా డబ్బులు అని అడుగుతున్నారు. ఏంటో మరి జనాలంతా విచిత్రంగా ఉన్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మెంటల్గా ఉండదు నాకు. తలకాయ బుర్ర తలకాయ నిప్పి ఉంది. ఈరోజు ఫుల్ జర్నీ కదా, తలకాయ దిమ్మని తిరిగేస్తూ ఉంది నాకు ఫుల్గా. చూడండి, వాళ్ళ భాషలో వాళ్ళు మాడుకుని నవ్వుకుంటున్నారు. మనకేం అర్థం కావట్లేదు. అట్లుంది. వెనకాల నుంచి నన్ను ఏం చేయకుండా ఉంటే చాలు, భగవంతుని అదే కోరుకుంటే. వెనకాల కూర్చొని అన్న చేసే నన్నేం చేయకపోతే నేను ఆనందం. చూడ్డానికేమో దొంగనాయాలనే ఉన్నాడు, మరి ఏమైనా చేస్తాడో ఏమో ఏం తెలియట్లేదు నాకైతే. అచ్చా థ్యాంక్ యూ బాయ్. కారులో నా చోటు అయితే మార్చుకునేనా, నేనైతే వెనకాలకు వచ్చేసిన. ఎందుకు మీరు వెనకాలకు వచ్చేసినా రేమని చెప్పేసి ఆలోచించవచ్చు. ఒక పర్టికులర్ రీజన్ వల్ల వెనకాలకి అయితే వచ్చేసిన నేను. చూసుకోండి, వెనకాల సీట్లో ఉన్నా నేను. భయ్య ముందర సీట్లో ఉన్నాడు. ముందర సీట్కి అయితే పంపించేసిన. ఎందుకంటే నాకు కొంచెం నమ్మకం లేదన్నమాట. వెనకాల నుంచుకుని ఏవో మాడుతున్నారు, ఏవో సైకిల్ చేసుకుంటున్నారు. నన్నేం చేయరని చెప్పి, నన్ను ఏమైనా చేస్తారా ఏంటని చెప్పేసి వెనకాల నుంచి అని చెప్పేసి నాకు భయమయ్యి అతన్ని బండి ఆపమని చెప్పేసి అతను అయితే ముందుకు పంపించేసిన. నేనైతే వెనక్కి కూర్చున్నాను. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. ఏ దేశం ఎంత మంచిదన్నా కానీ ఏమన్నా కానీ నా జాగ్రత్తలో నాకు ఉండాలా నాకు అనిపించింది. సో ఖచ్చితంగా సురక్షితంగా నా హోటల్కి చేరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏం జరుగుతూ ఉందో నా జీవితంలో ఏం అర్థం కావట్లేదు నాకు. ప్లేసులు మార్చిన వెంటనే ఆయన అయితే దిగేసి వెళ్ళిపోయినాడు. చూడండి ఎలా జరుగుతూ ఉందో. నాకు అందుకే నమ్మకం లేకుండా వెనకాలకు వచ్చి వీడికి ఏదో అనుమానం వచ్చిందిరా అని చెప్పేసి వెంటనే మార్చేసుకునేసినారనమాట. బార్డర్ దగ్గర అసలు చాలా పంచాయతీ అయిపోయింది. అందరూ ఒడ్డుముట్టేసినారు. పెద్ద గన్నులు వేసుకొనేసి చాలా మంది తాలిబాన్లు వచ్చేసి నాకైతే కంగారు పడిపోయి ఒక సైడ్ ప్యాంట్ తడిసిపోతా ఉంది. చాలా కంగారు పడిపోయినా నేనైతే. లాస్ట్కి మాట్లాడి అర్ధగంట సేపు వాళ్ళకి మాట్లాడి ఒప్పించి నేను రా భారతీయన్ రా ఇవిరా అవిరా అని చెప్పి ప్రూఫ్లన్నీ చూపించి అమ్మ బాబోయ్ తల ప్రాణం తోక్కొచ్చేసింది. ఫైనల్గా మీరైతే ఫోటోలు చూస్తున్నారు కదా, తాలిబాన్లతో అయితే ఫోటోలు అయితే తీసుకునేసి వచ్చినాను. వీడియోకి ఒప్పుకోలేదు. అట్లీస్ట్ ఫోటో కన్నా బలవంతం చేసి అట్లా చెప్పి నేను భారతీయుని మనం దోస్తులు అది ఇదని చెప్పి నాకు తెలిసిన అన్ని ట్రిక్లన్నీ వాడి 2 ఫోటోలు తీసుకొని అయితే బయటపడినాను. హ్యాపీ. మొత్తానికైతే వెళ్ళి బార్డర్ని అయితే చూడగలిగినాను, మీకు చూపించగలిగినాను. నేనైతే సూపర్ హ్యాపీ అన్నమాట. ప్రజెంట్ మీకు అయితే పాకిస్తాన్ కరెన్సీ చూపిస్తా చూడండి. ఇదే పాకిస్తాన్ కరెన్సీ అనమాట. పాకిస్తాన్ కరెన్సీ కూడా పాకిస్తాన్ రూపీ అంటారు. అండ్ ఇక్కడ 500 రూపాయల నోట్ ఉంది, 100 రూపాయల నోట్ అయితే ఉంది. ఈ 500 రూపాయలు ఇండియా విలువలు ఎంత తెలుసా? ఇది మనకు 150 రూపాయలు మాత్రమే, కేవలం మనకు 150 రూపాయలు. అంటే వీళ్ళు 100 రూపాయలు వచ్చే కొద్దికి మనకు 30 రూపాయలు మాత్రమే. మన కరెన్సీ చాలా విలువైంది. పాకిస్తాన్ కరెన్సీ కన్నా మన కరెన్సీ చాలా విలువైంది అనమాట. ఇందాక బార్డర్ దగ్గర మీతో షేర్ చేసుకోలేని విషయాలు అయితే ఇప్పుడు కారులో కూర్చొని మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా ముఖ్యమైన విషయాలు అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే 1-2 మినిట్స్ అస్సలు మిస్ కాకండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఇవన్నీ అఖండ భారత్ కిందకి వస్తుంది. ఇవన్నీ మన దేశాలే నిజానికి చెప్పాలండి. పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇవన్నీ మన దేశాలు, ఇండియా కిందకే వస్తుంది. అఖండ భారత్లో ఇవన్నీ భాగమే. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు, ఎందుకు భారతీయుల్ని ఇష్టపడతారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సేమ్ మన ఇష్యూ లాగానే ఇక్కడ ఇష్యూ ఉంది. మనకి కాశ్మీర్తో ఎలా ఇష్యూ ఉందో వీళ్ళకి బార్డర్ దగ్గర ఇష్యూ ఉందన్నమాట. 2 ఇష్యూస్ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూసే. సగం
జాగా కోసం జరిగే యుద్ధాలు అన్నమాట ఇవన్నేసి. మనకి కాశ్మీర్ ఎప్పుడు మనకు కాశ్మీర్ వాళ్ళదని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళదని చెప్పి వాళ్ళు అంటారు, మనం కాశ్మీర్ మంది అని చెప్పి మనం అనుకొని ఇప్పటికీ గొడవలు జరుగుతూనే ఉంది. ఇక్కడ అదేలాగా జరిగింది, ఇప్పటికీ గొడవలు ఇక్కడ జరుగుతూనే ఉంది, యుద్ధాలు జరుగుతూనే ఉంది. ఇక్కడ బ్రిటిషర్స్ పాలించినారు, వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చింది, ఈ విషయం అంతా మనకు తెలిసిందే. వాళ్ళు వదిలి వెళ్ళిపోయినప్పుడు బార్డర్స్ని కొంచెం క్లమ్జీగా వదిలి వెళ్ళిపోయినాయి అనమాట. ఆ లైన్స్నే మనం డ్యూరెంట్ లైన్స్ అని చెప్పి అంటాము. బార్డర్ లైన్స్ ఏదైతే ఉందో దాన్ని డ్యూరెంట్ లైన్స్ అంటాము. దీనికి ఇండియాకి, ఇప్పుడు నేను వెళ్ళిన బార్డర్కి మన ఇండియాకి చాలా దగ్గర సంబంధం ఉంది, చాలా సంబంధాలు ఉన్నాయి. అందుకే స్పెషల్గా ఈ బార్డర్ దగ్గరికి అయితే వచ్చినాడు. ఏం జరిగిందంటే పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, వాళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత విదేశీయులు కొంచెం గజిబిజిగా చేసి డ్యూరెంట్ లైన్స్ వదిలేసి వెళ్ళిపోయినారు. దాని తర్వాత ఏమైతే పాకిస్తాన్ ఏదైతే ఉందో కొంచెం ఆక్రమించడం స్టార్ట్ చేసింది. కొద్దిగా ముందుకు లైన్ తోసి ఇదంతా మా పాకిస్తాన్ అని చెప్పింది. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ మెయిన్ హబ్ అంతా జలాలాబాద్ అనమాట. జలాలాబాద్ నుంచే వచ్చి యుద్ధ వీరులందరూ బార్డర్ దగ్గరికి వచ్చి యుద్ధం చేసేసి మళ్ళీ వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి యుద్ధం చేసేవాళ్ళు అనమాట. జలాలాబాద్ మెయిన్ హబ్ అనమాట. సో అసలు యుద్ధం ఎందుకు జరిగిందంటే మళ్ళీ ల్యాండ్ కోసమే జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఇక్కడ ఈ సైడ్ నుంచి వీళ్ళు ఆక్రమించుకున్నారు. ఈ మధ్యలో ఇమిగ్రెంట్ జనాలు ఉంటారు కదా, ఇట్లా ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ 30 లక్షల మంది అనమాట. ఇలా ఈ ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ పాకిస్తాన్లో తగులుకున్న వాళ్ళు ఆక్రమించినప్పుడు ఈ ల్యాండ్ అంతా మాదని చెప్పేసి వాళ్ళంటే అంటే బ్రిటిష్ వాళ్ళు సరిగ్గా ల్యాండ్ బార్డర్స్ పెట్టకుండా వెళ్ళిపోయిన దానివల్ల ఎంత సమస్యలు చూడండి. వాళ్ళు ఆక్రమించేసి 30 లక్షల మంది ఆఫ్ఘనీ వాళ్ళు ఉంటారు కదా, ఆఫ్ఘనీ ప్రజలు 30 లక్షల మంది అక్కడ తగులుకున్నారనమాట. వాళ్ళు నిర్దాక్షిణ్యంగా తరిమేసినారు. మా దేశంలో మీరేం చేస్తున్నారని చెప్పి 30 లక్షల మందిని కొట్టి తరిమేసినారు. మళ్ళీ ఆ పాకిస్తాన్ ఇమిగ్రెంట్స్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటారు కదా, వీళ్ళు దయదలిచి మంచి మనసు చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వాళ్ళనైతే ఉండనిచ్చినారు. కానీ పాకిస్తాన్ అంట లేదు, వాళ్ళని కొట్టి తరిమేసి చిత్రహింసలు చేసి చాలా చేసినారు. కానీ వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అయితే చూడండి, వాళ్ళని కూడా వీళ్ళకి నివాసం ఇచ్చినారు. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోపల ఏమన్నా దాడులు జరిగితే ఇక్కడ ఉండిపోయినారు చూసినారా పాకిస్తాన్ వాళ్ళ మీదకి వెళ్తాంట. ఫస్ట్ డౌట్ వాళ్ళ మీదకి వెళ్తుంది. ఎందుకంటే మీరే ఇక్కడ ఉన్నారు, మీరే ఏమన్నా బాంబు దాడులు కానీ ఏమన్నా దాడులు కానీ మీ వల్లే జరిగింది, మీరే మొత్తం మూల కారణము, మీరే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారని వాళ్ళ మీదకి వెళ్తుంది అనమాట. కానీ ఆఫ్ఘనిస్తాన్ మంచోళ్ళు కాబట్టి వాళ్ళకి శరణార్థులకు కూడా ప్లేస్ ఇచ్చినారు. కానీ పాకిస్తాన్ అన్నట్టు కాదు, కొట్టి తరిమేసి ఎందుకు చెప్తారులేండి, పెద్ద ఘోరం అది. అట్లా ఇప్పటికీ యుద్ధం వీళ్ళకి జరుగుతూనే ఉంటుంది. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ వీళ్ళకి మనశ్శాంతి అనేది వాళ్ళు ఉన్నీరు. పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళకి మనశ్శాంతి ఉన్నీరు. వీళ్ళ జనాలు యుద్ధం కోరుకోరు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీ పీపుల్ అనమాట. వీళ్ళు ఏ రోజు యుద్ధాన్ని కోరుకోలేదు. పాకిస్తాన్ వాళ్ళ వల్ల వీళ్ళు ప్రతిరోజు సమస్యలు ఇబ్బందుల్లో రావాల్సి వస్తూ ఉంది. కానీ వీళ్ళైతే చాలా మంచి పీపుల్, చాలా ఫ్రెండ్లీ పీపుల్ ఆఫ్ఘనిస్తాన్ పీపుల్. నాకు నిజంగానే నా మనసుకి దగ్గరైన మనుషులు ఆఫ్ఘనిస్తాన్ జనాలు కూడా అనుకోరనమాట. చాలా ఫ్రెండ్లీ పీపుల్, చాలా మంచి పీపుల్. సో ఇది గొడవ ఇప్పటికీ ల్యాండ్ బార్డర్లో. అప్పట్లో మన ల్యాండ్ బార్డర్స్ ఆ లైన్ ఏదైతే ఉందో మన దిగుమతులు ఆఫ్ఘనిస్తాన్కి ఆ లైన్ ద్వారా జరిగేది. ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి చాలా మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. కానీ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మంచి సంబంధాలు అస్సలు లేవు, చాలా దారుణమైన సంబంధాలు. కానీ వాళ్ళ దగ్గర నుంచి దిగుమతులు అక్కడ జరుగుతుంది, ఇండియా దగ్గర నుంచి దిగుమతులు జరుగుతుంది ఆ సిల్క్ రోడ్ ద్వారా. సో అలా మంచి రిలేషన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాం అనమాట. మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో మంచి రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తుంది అనమాట. ఖరాబ్ ఓకే. మా కార్ అయితే పంచర్ అయిపోయింది. అక్కడి నుంచి మన బ్రదర్ వాళ్ళంతా వచ్చి హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. हमारे साथ नहीं चले, हमारे साथ चलेंगे। इसको అతను వదిలేసి మాతో పాటు వచ్చి కాబూల్కి అని చెప్తున్నారు. సో నైస్ ఆఫ్ యూ. సో గుడ్. ఇండియా उर्दू थोड़ा आएगा. India. Yeah, English. How are you? I'm good. I'm good. उर्दू आता है? उर्दू थोड़ा आता है. What's your name? ఒంటరి ప్రయాణికుడు. It means it's the name of Indian. It's name of my language. It means solo traveler. Okay, thank you so much. Can you give me your? Yeah. You have internet? మన ఛానల్ అయితే ఇద్దాం. There is no internet signal. No internet. You can buy the name of your YouTube channel. So we'll take. Yeah.
Afghanistan is so cool. So cool. I was wearing jacket. So cool. So cool. In India. Andhra Pradesh. Andhra Pradesh है it's a south part है इंडिया को लिए साउथ पार्ट है दिल्ली उसका नॉर्थ पार्ट है हमको साउथ प्रोविंस है And what's your favorite team at IPL? IPL है हमको SRH है India Rashid Khan my favorite bowler Rashid Khan How about Mujib? no Rashid Khan my favorite My favorite one. Rashid Khan I like Rashid Khan nice bowling Like Rashid Khan. every time he's taking wicket every time Prince of Cricket, Shubman Gill. I'm My also favorite one. Shubman Gill Yes. Oh God. Prince of Cricket. Prince of Cricket बहुत अच्छा Clean picture of us. हाँ Bring us everyone to we show here. अफगानिस्तान बहुत इंडिया जिंदाबाद Afghanistan, brother. Good. Brother. The Urdu namaste. Namaste Telugu The Pashto. Salam. Pashto. हमारे साथ निमानी नहीं चली हमारे साथ निमानी He's 2 days he is coming with me he is showing me everything 2 दिन में उसके साथ समझ गया उसके भी जाएंगे ओके See you. Thank you so much. Nice to meet you. Have a good day. Yeah, thank you so much. हम इधर एक आतंक खाएंगे Nice, so nice of you. Bye brother. Bye. నేను మన భయ ఇద్దరం చేరి తిందామని చెప్పేసి వచ్చినాము ఇక్కడైతే చూడండి ఫుడ్ ఆర్డర్ పెట్టినాము వీళ్ళు పెట్టరండి అన్ని పచ్చికి ఇచ్చేసినారు రెండు ఉడకబెట్టి ఇచ్చేసినారు దీన్ని తింటున్నాం మనం ఉడకబెట్టి ఇచ్చేది अच्छा वो कर दो वो ये बोल दो चटनी करी है हाँ कढ़ाई है आएगा हाँ कढ़ाई आएगा वो या नीम रावला ఫుల్ ఫుడ్ అయితే తింటున్నాం మేమిద్దరం కలిసి ఇక్కడ చూడండి పెద్ద రోటీలు ఇచ్చినారు చాలా పెద్దగా ఉన్నాయి పెద్ద రోటీలు అనమాట ఇంకా మళ్ళా ఇదైతే చెప్పినాను మరేంటో పేరు మర్చిపోయినా ఇది మొత్తం ఈ మ్యాక్ అనమాట మ్యాక్ కూర మొత్తం పెద్ద బోన్లు వేసి ఇచ్చేసినారు అండ్ ఇంకా ఇది బీబీక్యూ అనమాట మొత్తం బీబీక్యూనంతా లాక్కొనేసి తినాల టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో ఏంటో బీబీక్యూ కూడా గట్టిగా ఉంది లోకల్ ఆఫ్ఘనీ ఫుడ్ అనమాట మటన్ అయితే చెప్పినాను మటన్ ఫుల్గా ఆయిల్తో వేసి ఇచ్చినారు బాగా మటన్ ఉడకబెట్టి ఇచ్చినారు ఇలా తీసుకోవాలా బాగుంది కబాబ్ అనమాట ఆఫ్ఘనీ కబాబ్ చాలా బాగుంది స్ట్రాంగ్ ఉంది తినేదానికి గట్టిగా ఉంది మాంసం ఆఫ్ఘనీ కబాబ్ అనమాట దాని పేరు ఇంకా బన్ను ముక్కలు ఇచ్చినారు ఈ బన్ను ముక్కలతో వీటినన్నిటినీ కలుపుకొని తినాలా చూడండి ఎలా తింటున్నాను తీసుకున్నారా బన్ను ముక్క పెట్టుకున్నారా సూపర్ దాని తర్వాత ఇక్కడ నుంచి మనకు జ్యూస్ ఇచ్చిన జ్యూస్ లాంటిది దాన్ని తీసుకొని చట్నీ అనమాట తాగేవాళ్ళం మన కోసం అయితే బిర్యానీ కూడా తెచ్చిచ్చినారు భయ్య అయితే థ్యాంక్ యూ సో మచ్ ఇండియన్ స్టైల్లో నా కోసమే స్పెషల్గా చేసి ఎత్తుకొచ్చినారు అభిమానం చూడండి అలా ఉంది
అండ్ ఇండియన్ స్టైల్ కర్రీ అయితే చెప్పినాను. అండ్ మన స్టైల్ అనమాట. కొంచెం కూరగానే ఉంటుంది, ఎత్తుకునేసి తినేవాళ్ళం. బాగుంది, సూపర్ ఉంది, బ్రహ్మాండంగా. అభిమానం మామూలుగా లేదు ఇక్కడ. అత్తగారింటికి వచ్చినట్టు కొత్త పెళ్లి కొడుకు అత్తగారింటికి వస్తే ఎట్లా ఉంటుంది మర్యాదలు, ఆరేంజ్ మర్యాదలు ఇస్తున్నారు, ఆరేంజ్ సౌకర్యాలు చేస్తున్నారు, అంత మంచిగా చూసుకుంటున్నారు నన్ను ఈ దేశంలో. అసలు ఆఫ్ఘనిస్తాన్ మజాక మామూలుగా లేదు. చూడండి పెద్దగా ఎత్తుకున్నా. వీడియో వెయిట్ ఎంత తెలుసా? 1000 కిలోమీటర్ల వెయిట్ ఉన్న వీడియోని మీకైతే నచ్చిందని చెప్పి అనుకుంటాను. నచ్చితే మర్చిపోకుండా గట్టిగా ఒక లైక్ చేసుకుని తక్షణమే వండర్ ప్రైమ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితో చేస్తాను. ఇట్లా మీ వండర్ ప్రైమ్ ఇక్కడ సైడింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్.